హలో నమస్తే వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. నేను మీ శ్రీనివాసులు రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ ఇన్ ఇంగ్లీష్. జైన్ సార్, రాజ్కుమార్ సార్ కూడా మనతో ఉన్నారు. ఇవాళ ఈ వీడియోలో మేము ముగ్గురు మీ ముందుకు రావడానికి ఒక అద్భుతమైన రీజన్ ఉందండి. రెండు రీజన్స్ వల్ల ఇవాళ ఈ వీడియోలో మీ ముందుకు వస్తున్నాం. ఫస్ట్ది వచ్చి రిజల్ట్స్ అండి. ఎస్ఎస్సి సిజిఎల్ అదేవిధంగా ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ రిజల్ట్స్ అన్నీ కూడా వచ్చాయి మనకి. ఆల్మోస్ట్ ఒక 10 days 15 days గ్యాప్లో 3 రిజల్ట్స్ ఇచ్చేసాడండి. ఈ రిజల్ట్స్లో ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ ఒక చరిత్రను సృష్టించిందండి. మునుపెన్నడూ చూడని విధంగా అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ అనేది సాధించింది. సాధించడమే కాదు, సౌత్ ఇండియాలో ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్కి ఎదురే లేదు, తిరుగే లేదని మరొక్కసారి రిజల్ట్స్తో ప్రూవ్ చేయడం జరిగింది. మా ఇంత అద్భుతమైనటువంటి సక్సెస్కి కారణమైనటువంటి మా ఎంటైర్ టీమ్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్, అంతకు మించి మా ప్యాట్రన్స్ అంటే మా స్టూడెంట్స్, మా మీద నమ్మకంతో వాళ్ళ పిల్లల్ని ఎవరెస్ట్లో జాయిన్ చేసినటువంటి పేరెంట్స్, ఇంత అద్భుతమైనటువంటి సక్సెస్ని మాకు అందించినటువంటి ఎంటైర్ స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ ఎవరెస్ట్ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక రిజల్ట్స్ విషయానికి వస్తే ఎస్ఎస్సి సిజిఎల్ 2024 ఫైనల్ రిజల్టు మనకి 140+ ఫైనల్ సెలెక్షన్స్ ఉన్నాయండి. ద లిస్ట్ గోస్ ఆన్. ఇంకా మేము మొత్తం కంప్లీట్ చేయలేదండి, ఎందుకంటే ఇంకా ఆన్లైన్ చెక్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు మేము చెక్ చేసినంత వరకు మాకు 140+ ఫైనల్ సెలెక్షన్స్ ఉన్నాయండి. సింగిల్ బ్రాంచ్, మాకు ఎక్కడా బ్రాంచెస్ లేవు. ఒక్కటే బ్రాంచ్ నుంచి ఒక్క సీజీఎల్లోనే 140+ సెలెక్షన్స్ ఉన్నాయి. ఇంకా చెక్ చేయాల్సిన రిజల్ట్స్ చాలా ఉన్నాయి. చెక్ చేసిన తర్వాత దట్ ఫిగర్ అది మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే 140+ ఉన్నాయి. మనకి సదరన్ రీజియన్ అంటే మనకు తెలుసు కదా, ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి, ఈ సదరన్ రీజియన్లో మనకి ఉన్నది వచ్చి టోటల్గా 1700 ఐ థింక్ సార్, 1700 సారీ 1500 అండి. సో 1590 సంథింగ్ ఉంది ఈ 4 స్టేట్స్ నుంచి. అందులో మా షేర్ వచ్చి 140, అంటే ఆల్మోస్ట్ 10% ఉందండి. అది దట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. జనరల్గా ఎవ్రీ ఇయర్ వచ్చే సెలెక్షన్స్లో 10% మా సెలెక్షన్స్ ఉంటాయి. సో అవుట్ ఆఫ్ 1500 మనకు ఆల్రెడీ 140+ వచ్చేసాయి. ఇంకా మేము చెక్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి ఈజీగా అయితే 10%, 150 అబవ్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ 2024లోకి వచ్చేసరికి మనకి టోటల్గా మనకి 179 పీపుల్ ఉన్నట్టున్నారండి సదరన్ రీజియన్ నుంచి జాబ్స్ వచ్చిన వాళ్ళల్లో. అందులో మా కాంట్రిబ్యూషన్ వచ్చి 24 ఉందండి, అంటే ఆల్మోస్ట్ 15%. ఇంకా ఎంటీఎస్ కనుక వస్తే ఇప్పటి వరకు మేము చెక్ చేసినంత వరకు 50+ సెలెక్షన్స్ ఉన్నాయి. టోటల్ సెలెక్షన్స్ వచ్చి ఎంటీఎస్ నుంచి 790 ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ అక్కడ కూడా నియర్లీ వీఆర్ వెరీ క్లోజ్ టు 10%. అంటే సిజిఎల్ తీసుకున్నా, సిహెచ్ఎస్ఎల్ తీసుకున్నా, ఎంటీఎస్ తీసుకున్నా, ఏది తీసుకున్నా ఆల్మోస్ట్ 10% సెలెక్షన్స్, ఫైనల్ సెలెక్షన్స్ ఫ్రమ్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. ఇంత అద్భుతమైన సక్సెస్ వచ్చినా కూడా మేము ఎందుకు ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాము అంటే దాని వెనక ఒక రీజన్ ఉందండి. ఇంతకు మునుపెన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా మీకు అందరికీ తెలుసు, ఎస్ఎస్సి సిజిఎల్ 2024 రిజల్ట్ అనేది కొంచెం కాంట్రవర్సరీ అయిందండి. ఎందుకంటే ఎక్కువ స్కోర్స్ వచ్చిన 100% జాబ్ వస్తుంది, 334, 330 అబవ్ స్కోర్లు వచ్చి 100% జాబ్ వస్తుంది అనుకున్న కొంతమంది స్టూడెంట్స్కి జాబ్ రాలేదు. తర్వాత వచ్చి లో స్కోర్స్ వచ్చి నాకు జాబ్ రాదు అనుకుని హోప్స్ వదిలేసినటువంటి కొంతమందికి అదేంటో మరి ఉద్యోగాలు వచ్చాయి. అంటే ఈ నార్మలైజేషన్లో ఎక్కడో ఏదో అబ్నార్మలైజేషన్ జరిగిందని వినికిడి. మరి ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, అండ్ ఎస్ఎస్సి హ్యాస్ టు ఆన్సర్ దిస్. బట్ అంటే
ఒక కన్ను ఏడుస్తూ ఉంటే ఇంకొక కన్ను నవ్వలేదు కదండి. సో ఒకవైపు మా పిల్లలకి ఇన్ని ఉద్యోగాలు వచ్చాయని మేము ఆనందించాలన్నా, ఎంతో టాలెంట్ ఉండి 100% జాబ్ వచ్చేస్తుంది అనుకున్నటువంటి స్టూడెంట్స్కి, అంటే నిజాయితీగా కష్టపడి 100% జాబ్ వచ్చేస్తుందని ఇంట్లో కూడా చెప్పే 334 ఇలాంటి స్కోర్లు వచ్చిన స్టూడెంట్స్కి జాబ్ రాలేదని బాధపడాలనా అర్థం కావడం లేదండి. ఈ ఒక్క కారణం వల్ల మాత్రమే మేము మా మా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. దట్స్ ఇట్. సో ఎవరికైతే జాబ్స్ రాలేదో 334లు 325లు ఇలా వచ్చినప్పటికీ ఎవరికైతే జాబ్స్ రాలేదు అంటే వాళ్ళు ఎవరెస్ట్ స్టూడెంట్స్ కావచ్చు, నాన్ ఎవరెస్ట్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయవుంచి కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వద్దండి, సంయమనాన్ని కోల్పోవద్దండి, ధైర్యాన్ని కోల్పోవద్దండి. ఎందుకంటే దేవుడు అనేవాడు ఉంటాడు, ఖచ్చితంగా చూస్తుంటాడు. ఇవాళ కాకపోయినా ఖచ్చితంగా రేపైనా మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే మీలో టాలెంట్ లేకపోతే 334లు 320లు రావు. ఇంత స్కోర్లు వచ్చాయంటే ఖచ్చితంగా మీలో స్పార్క్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ సీజీఎల్ ఎంతో దూరంలో లేదు, మనకి జస్ట్ ఇంకొక 3 మంత్సే. సో ఏం జరిగినా మనం మంచి కనుక్కోవాలండి, ఏం జరిగినా మనం మంచి కనుక్కోవాలి. సో ఒకవేళ ఇప్పుడు వచ్చింటే మీకు ఏదైనా నాన్ ఎగ్జిక్యూటివ్ వచ్చేదేమో, బహుశా మీకు 2025లో ఎగ్జిక్యూటివ్ రాసి పెట్టిందేమో, ఎవరు చూసి వచ్చారండి. కాబట్టి ఎవరికైతే జాబ్స్ రాలేదో వాళ్ళు మీరెవ్వరూ కూడా డీలా పడద్దు, ట్రాక్ మార్చొద్దండి. ఓకే నాకు ఇంకా సీజీఎల్ రాదు, నేను సాఫ్ట్వేర్కి వెళ్దాం, ఇంకో దానికి వెళ్దామని అలాంటి పొరపాటును కూడా అలాంటి ఆలోచన రానియకండి. ఎందుకంటే జస్ట్ యు ఆర్ ఫ్యూ ఫీట్ అవే ఫ్రమ్ ద గోల్డ్ మైన్. ఇంత కష్టపడి 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి కష్టపడి ఇప్పుడు చివరి నిమిషంలో అది ఎస్ఎస్సి తప్పిదమా ఇంకొక తప్పిదమా అది మనం చెప్పలేము. మొత్తానికి ఏదో జరిగింది, చూద్దాం. ఒకవేళ మళ్ళీ ఏమైనా రివైజ్డ్ స్కోర్ వస్తుందో, ఎందుకంటే 23లో అలా జరిగింది ఒకసారి, ఈసారి వస్తుందో లేదో మనకు తెలియదు. కానీ లెట్ us hope ఫర్ ద బెస్ట్. ఒకవేళ రాకపోయినా నష్టమేం లేదు, ఖచ్చితంగా మళ్ళీ 3 నెలల్లోనే మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈసారి అయితే దుమ్ము దులిపేద్దామండి, ఖచ్చితంగా వస్తుంది. పర్టికులర్గా ఎవరెస్ట్ స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో మీకు మేమున్నాం. మీకు కావాల్సినటువంటి ఎవరైతే ఇప్పుడు మంచి స్కోర్లు వచ్చి కూడా మీరు జాబ్ మిస్ అవుతున్నారో మేము మీకు అండగా ఉంటామండి. మీకు కావాల్సిన సపోర్ట్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ నుంచి ఎగ్జామ్స్ పరంగా కావచ్చు, లేదంటే గైడెన్స్ పరంగా కావచ్చు, కోచింగ్ పరంగా కావచ్చు, మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ఎప్పుడూ మీతో ఉంటాం. మీరు ఒక్కసారి దయవుంచి ఇన్స్టిట్యూట్కి రండి, లేదంటే ఫోన్ చేయండి, మాట్లాడతాము. ఓకే. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎంతో ఆశలతో, ఎన్నో ఆశలతో నాకు 100% వచ్చేస్తుంది అన్న ఆశతో ఉన్నటువంటి వాళ్ళకి చివరి నిమిషంలో జాబ్ రాకపోతే వాళ్ళ మానసిక స్థితిని మేము అర్థం చేసుకోగలము. అలాంటి జస్ట్ కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ రాజ్కుమార్ సార్ చెప్తారు. తర్వాత జైన్ సార్ ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి పాయింట్స్ చెప్తారు మీకు. దయవించి ఎవరు వీడియో స్కిప్ చేయొద్దండి, వాచ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు రాజ్కుమార్ సార్. రిజల్ట్స్ వచ్చిన డేట్ నుంచి ఆ రోజు నైట్ 12 o'clock నుంచి వాట్సాప్లో మెసేజెస్ వస్తూ ఉన్నాయండి. ఒక్కొక్కరికి అంటే ఇన్స్పెక్టర్, జిఎస్టీ ఇన్స్పెక్టర్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వచ్చినట్టు ఇలా చాలామంది వాళ్ళు మెసేజ్లు చేస్తూ ఉన్నారు. ఆ టైంకి నేను నిద్రపోయా, బట్ ఎప్పుడో 3కో 4కో మెలకు వచ్చినప్పుడు చూస్తుంటే, సో ఆబ్వియస్గా మన స్టూడెంట్స్కి మంచి రిజల్ట్ వచ్చింది అంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని నేను చెక్ చేస్తున్నా నేమ్స్, నాకు గుర్తున్న నేమ్స్. అందులో ఫస్ట్ నేమ్ వచ్చి వంశీ, నరంశెట్టి వంశీ. ఎందుకంటే తను ఇప్పటి నుంచి కాదు, తను టైర్ 1 అప్పటి నుంచి, తను ఇంతకుముందు నాకు టెలిగ్రామ్లో ఫ్రీక్వెంట్గా మెసేజ్ చేస్తుండేవాడు. తను టైర్ 2లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి, తను మాక్ టెస్టులు రాసినప్పుడు ఆ స్కోర్సు, ఆ స్క్రీన్ షాట్స్, హండ్రెడ్స్ ఆఫ్ స్క్రీన్ షాట్స్ నాకు షేర్ చేశాడు. తను అంత షేర్ చేసినప్పుడు తన దగ్గర నుంచి నాకు మెసేజ్ ఏం రాలేదు. రాకపోయేసరికి నేనే చూశాను, పీడిఎఫ్లో చూసా, ఎక్కడా లేదు. తన రోల్ నెంబర్ తెలుసు కాబట్టి నేను విత్హెల్డ్లో చూసా, ఎక్కడ తన నేమ్ లేదు. నాకు అప్పుడే ఎందుకో అంటే రిజల్ట్ తను 334 వచ్చింది స్కోరు.
మన స్టూడెంట్స్లో ఎవరైనా జిఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలన్నప్పుడు నేను ఒక్కొక్కసారి తన నెంబర్ షేర్ చేస్తుంటా. ఎందుకంటే దానికి జిఎస్లో 55 మార్క్స్ వచ్చినాయండి. 90కి 55 మార్క్స్ అంటే ఆ జిఎస్ పేపర్లో మీరే అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్స్లో తనకి 60కి 56 వచ్చినాయి. కంప్యూటర్స్లో 56 వచ్చినాయి, అక్కడ మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. జిఎస్ ఎక్స్ట్రాడినరీ స్కోరు, ఓవరాల్ స్కోర్ కూడా 334. కీ మిస్టేక్స్, ఎర్రర్స్ అలాంటివి ఏమైనా ఉన్నా సరే 334 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి జాబ్ రాదని ఎలా అనుకుంటామని చెప్పండి? నోవే. అంతేకాకుండా కొంతమంది స్టూడెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు చాలా మంచి స్కోర్ వచ్చిన క్యాండిడేట్స్ మీరు సిహెచ్ఎస్ఎల్ ఫిల్ చేయొద్దు, దానివల్ల వేరే క్యాండిడేట్స్కి జాబ్ లూజ్ అవుతుంది, ఎందుకంటే సిహెచ్ఎస్ఎల్ జాబ్ వచ్చినా సరే అది జాయిన్ అవ్వరు, సీజీఎల్లో ఎలాగో మంచి స్కోర్ వచ్చింది కాబట్టి జాబ్ వేస్ట్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ వరకు ఆ వేకెన్సీ అలాగే మిగిలిపోతుంది, ఇంకొక క్యాండిడేట్కి అది మిస్ అవుతుందని ఆ ఇంటెన్షన్తో మన స్టూడెంట్స్లో కూడా కొంతమంది సిహెచ్ఎస్ఎల్ పాపం ఆప్షన్స్ కూడా ఇవ్వలేదండి. పాపం మంచి స్కోర్ వచ్చింది, 330+ వచ్చిందని చెప్పి సీజీఎల్ 100% టాప్ ఎగ్జిక్యూటివ్ వస్తుందనే నమ్మకంతో సిహెచ్ఎస్ఎల్ ఆప్షన్స్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. బట్ ఫైనల్ రిజల్ట్ చూస్తే వాళ్ళకి సిహెచ్ఎస్ఎల్ ఏమో అసలు ఆప్షన్స్ ఇవ్వలేదు, సీజీఎల్లో ఏ జాబు లేదు. ఒక్కసారి వాళ్ళ అంటే మెంటల్ ట్రామా ఎలా ఉంటుందో, సో ఇది ఆలోచిస్తుంటేనే చాలామంది వాళ్ళకి జాబ్స్ వచ్చినాయి అని చెప్తున్నా సరే ఇలా ఎంతోమంది, వంశీ కావచ్చు, సుబ్బారెడ్డి అని ఒక స్టూడెంట్, తనకి కూడా 334. తను మెసేజ్ చేశాడండి, ఇన్స్పెక్టర్ వచ్చి ఉంటే కలిసి ఉండేవాడిని సార్, ట్యాక్స్ అసిస్టెంట్ వచ్చింది అని. 330+ వచ్చి అసలు ఎగ్జిక్యూటివ్ రాదని అసలు ఎందుకు అనుకుంటారు? అలాగే మన స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు. వెంకట్ మన R&D టీంలో చేస్తాడు, ఆ అబ్బాయి కూడా 323, 324 మంచి స్కోర్. అలా తనకి ఏ జాబు లేదు. అలాగే ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారండి. మన స్టూడెంట్స్లో కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ వస్తుంది అనుకున్న వాళ్ళకి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ వచ్చింది. ఇలాగా ఎంతోమంది, 1, 2 కాదు అసలు. సార్ ఇందాక చెప్పారు చూసారా, జాబ్స్ వచ్చినాయి అని మెసేజ్లు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంచి స్కోర్స్ వచ్చి కూడా ఏ జాబు రాని వాళ్ళు. సో అది బ్యాలెన్స్ చేయడం నాకు చాలా కష్టంగానే ఉంది. బట్ హోప్ అయితే మీరు ఖచ్చితంగా లూజ్ అవ్వద్దండి. హోప్ అయితే ఖచ్చితంగా లూజ్ అవ్వద్దు. ఫైనల్కి మనకి వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనం డెఫినెట్గా ఆలోచిద్దాం. ఇక్కడ కోట్ కూడా ఉంది చూడండి, కృషితో నాస్తి దుర్భిక్షం అని. సో హార్డ్ వర్క్, ఎఫర్ట్స్ అంత పెట్టి కూడా మీకు రిజల్ట్ రాకపోవడం అనేది ఖచ్చితంగా జరగదు. ఖచ్చితంగా మంచి రిజల్టే వస్తుంది. యాజ్ అండ్ ఇట్ ఇప్పుడు మీకు ఈ మూమెంటు డెఫినెట్గా చాలా టఫ్గా ఉంటుంది. బట్ మీరు హోప్ అయితే లూజ్ అవ్వద్దు. మనకి ఫైనల్ కీ వచ్చిన తర్వాత దాని కరస్పాండెన్స్ ఏదైతే ఉంటుందో దానికి మనం ఖచ్చితంగా ఆలోచిద్దాం. అలాగే మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలామంది ఇప్పుడు సపోర్ట్ వస్తుందండి, మీకు చాలా సపోర్ట్ వస్తుంది రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేస్తే అంటే రైట్. ఇంకా ఎస్ఎస్సిలో ఈ నార్మలైజేషను లేదా ఈ కీలో చేంజెస్ ఈ ఒక్క ప్రాబ్లమే కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటి గురించి జైన్ సార్ ఒకసారి మాట్లాడతారండి మీతో. ఓకే, ఆల్ ది బెస్ట్. Hello aspirants, selected candidates, YouTube watchers and well-wishers of Everest Coaching Point. First of all, I would like to congratulate all selected candidates. It was a super duper bumper results from Everest Coaching Point this year with almost 220+ selections in CGL, CHSL and MTS. As narrated by the director sir, Mr. Rajkumar and Mr. Srinivasul Reddy, we are in a dilemma whether we have to celebrate our stupendous success, spectacular success, because this success we have got after working diligently hard for almost 1 or 2 years. Our previous record was 200 selections. Now we got 220+ selections, and still the results, the work is in progress, and I may surprise you with a wonderful figure with 250+. But I am afraid we are not able to celebrate this huge, what you call stupendous success. Why? Because I, along with Mr. Rajkumar, along with Mr. Srinivasul Reddy, we keep on getting messages, sir. I got 327, I got 326, and the best example is Mr. Venkat.
who has got 324. He was in the R&D team and I was closely associated with him. Every day I used to talk to him. He's from a very humble background, you know. He literally worked hard and I was sure that he was going to get executive list, but unfortunately his list is not, his name is not reflected in the final results. Somewhere down the line, I feel that SSC has got some shortcomings, you know. The shortcomings, maybe the shortcomings, SSC has to seriously ponder upon it, contemplate upon it. Why? Because our great Prime Minister, Mr. Narendra Modi, he says that India is such a vast country. We have got a population of 140 crores. Imagine 140 crores is a mammoth figure. And they are dwelling into the idea of conducting one nation, one election. But I'm afraid organization like SSC is unable to conduct mains exam for 1,50,000 students in one shift. సో ఎంత బాధగా ఉంటుందండి, అంత పెద్ద నేషను ఏదైతే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ, ఆల్మోస్ట్ 150 crore పాపులేషన్, ఆల్మోస్ట్ అని చెప్తున్నాను అనమాట. సో మోడీ గారేమో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకటే రోజు కండక్ట్ చేద్దామంటే, ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఏవైతే ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుందో అది 2 షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తుందండి. ఆ 2 షిఫ్ట్స్లో కూడా మీరు కనుక సూక్ష్మంగా గమనించుంటే ఒక షిఫ్ట్లో క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్లో కూడా చాలా బ్లండర్స్ ఉన్నాయండి. ఇంకో షిఫ్ట్లో క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్లో కూడా చాలా తప్పులు ఉన్నాయి. మరి ఈ క్వశ్చన్ పేపర్ మరి ఎస్ఎస్సి ఎక్స్పర్ట్స్తో చెక్ చేపిస్తున్నారా లేదా, మరి డైరెక్ట్గా ర్యాండమ్గా పిక్ చేసేసి స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారండి? అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎస్ఎస్సి మాత్రం దీని గురించి సీరియస్గా ఆలోచించాలండి. ఈ మల్టిపుల్ షిఫ్ట్లు ఉండొద్దండి. సరే, ప్రిలిమ్స్ అనేది మల్టిపుల్ షిఫ్ట్లో పెట్టాము, ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఏవైతే మార్క్స్ ఉన్నాయో అవి మెరిట్లో కన్సిడర్ చేయరండి. సో ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే ప్రిలిమ్స్లో ఉన్న నంబర్ ఆల్మోస్ట్ 35 lakhs to 40 lakhs ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిపోదు, ఆ ఒక ఎక్స్క్యూజ్ ఎస్ఎస్సి ఇవ్వచ్చు మనకి. సో అలాంటప్పుడు ఎస్ఎస్సి అన్ని షిఫ్ట్స్లో కండక్ట్ చేసినా మనకి ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది లేదు అంటే ఆ ప్రిలిమ్స్లో ఉన్న మార్క్స్ని ఎస్ఎస్సి కన్సిడర్ చేయదు. కానీ మెయిన్స్ మాత్రం చాలా కీలకమైన పాత్రని పోషిస్తుంది సార్. ఎందుకంటే మెయిన్స్ ఎగ్జామ్లో స్టూడెంట్కి ఒక క్వశ్చన్ కూడా వాళ్ళు కనుక తప్పుగా చేస్తే 4 marks వెనకాల పడిపోతాడండి. ఇమాజిన్ చేయండి, 5 questions 4 questions తప్పు జరిగితే 20 marks 25 marks వెనకాల వెళ్ళిపోతాడు సార్. సో ఒక్క మార్కుకే మన జాబు ఎక్కడికి వెళ్తుందో, ఏ జాబ్ వస్తుందో మనకు తెలియదండి. దాని తర్వాత నాకు అనిపిస్తుందండి, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అండి, నాకేమనిపిస్తుంది అంటే చిన్నప్పటి నుంచి మనకి టీచర్లు ఏం చేశారు, మన మార్కులు మన పేపర్స్ దిద్దేసి మన మార్కులు మనకి ఇచ్చి దాని తర్వాత ర్యాంక్ చెప్తారండి. నీది ఫస్ట్ ర్యాంకు, నీది సెకండ్ ర్యాంకు, నీది థర్డ్ ర్యాంక్. ఇక్కడ ఎస్ఎస్సి ప్రాసెస్ చూడండి, ప్రొసీజర్ చూడండి, ఫస్టే ర్యాంక్ ఇచ్చేస్తుంది, కానీ మన మార్క్స్ ఏవో మనకు తెలీదు. దానికంటే ముందు ప్రిఫరెన్స్ ఫామ్ ఇచ్చేస్తుంది. సార్, ప్రిఫరెన్స్ ఫామ్ను మనం ఎలా నింపుతామండి? మన మార్కులే మనకు తెలియదు, మన ప్రిఫరెన్స్ ఫామ్ ఎలా ఉంటుంది? మన మార్కులు బాగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరుంటుంది, ఆ వైబ్ వేరుంటుంది, ఆ యొక్క ముచ్చటే వేరుంటుంది సార్. అప్పుడు అలా మనం ఆ ప్రిఫరెన్స్ ఫామ్ని చాలా చక్కగా నింపుతాం. మన మార్కులు తెలీదు, ఏం తెలియదు, కానీ ప్రిఫరెన్స్ ఫామ్ మాత్రం ముందు నింపించేస్తారు. దాని తర్వాత అఫీషియల్ కీ రిలీజ్ చేస్తారు, దాని తర్వాత స్కోర్. ఈ యొక్క అద్భుతమైన బ్లండర్ నాకైతే అర్థం కాదు సార్. ఎస్ఎస్సి అనేది దీన్ని సీరియస్లీగా తీసుకోవాలా. ఇంకోటి నేను అబ్జర్వ్ చేశాను ఏంటంటే, ఎస్ఎస్సిలో మామూలుగా ఒక ఎడ్యుకేటర్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక ఎంటీఎస్ పేపర్ అయినా తీసుకోండి, ఒక సిజిఎల్ పేపర్ అయినా తీసుకోండి, ఒక సిహెచ్ఎస్ఎల్ పేపర్లు తీసుకోండి, ఆల్మోస్ట్ 3 పేపర్లు సమానంగా ఉంటాయండి. సో మొన్న మేము ఇలానే కూర్చొని నేను, రెడ్డి గారు, ఇంకా రాజ్ కుమార్ సార్ అందరం డిస్కస్ చేస్తూ ఉంటే రాజ్ కుమార్ సార్ చెప్పారు, సార్ మొన్న నేను ఒక పేపర్ సాల్వ్ చేయించాను సార్, ఎంటీఎస్ పేపరు, సిహెచ్ఎస్ఎల్ పేపరు, ఆల్మోస్ట్ అది సిజిఎల్ లెవెల్కి ఉంది సార్. ఎంటీఎస్ పేపరు, సిజిఎల్ పేపరు ఒకటే లెవెల్గా ఉంటే మరి డెఫినెట్లీ వీ హ్యావ్ టు సీరియస్లీ కాంటంప్లేట్ అపాన్ ఇట్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అ డాంకీ అండ్ అ హార్స్. వై? బికాజ్ ఎంటీఎస్ లెవెల్ 10th స్టాండర్డ్ అండి, సిజిఎల్ లెవెల్ డిగ్రీ స్టాండర్డ్ అండి. డిగ్రీ లెవెల్ ఇంకా 10th లెవెల్ సేమ్ తీసుకెళ్ళిపోతే మరి ఆ ఎగ్జామ్కి వాల్యూ ఏముంటుంది, ఆ ఎగ్జామ్కి ఒథెంటిసిటీ ఏముంటుంది, ఆ స్టూడెంట్లో ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది?
సో చాలామంది వాట్సాప్లో మెసేజెస్ పెడుతున్నారండి, సార్ మాకు 334, 332, 327, 29 కానీ మాకు జాబ్ రాలేదు అంటే మనసులో చాలా బాధ ఉందండి. ఎందుకంటే ఆ స్టూడెంట్స్కి మేము చాలా డెలిజెంట్గా కోచింగ్ ఇచ్చాము. అండ్ ఆ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరెస్ట్ జెమ్స్ అండి. ఆ జెమ్స్లో వాళ్ళు మాకు ఇంత అద్భుతమైన సక్సెస్ వచ్చినా వీళ్ళ బాధను మాత్రం మేము ఎక్కడ డైజెస్ట్ చేయలేకపోతున్నాం అనమాట. ఆ మార్కులు ఎక్కడో 280, 270, 260 అయితే మేము బాధపడేటోళ్ళం కాదనమాట. 330+ వచ్చిన తర్వాత ఏ వైజ్ ఎడ్యుకేటర్ అయినా, ఏ ఒక సెన్సిబుల్ ఎడ్యుకేటర్ అయినా ఒకటే చెప్తాడు, నీకు మాత్రం పక్కా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వస్తుందండి. ఆ పక్కా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది ఆశీర్వచనాలు ఏదైతే గురువు ఇచ్చారో, ఏదైతే మన అనాలిసిస్తోని మనకు దొరికాయో, దాని తర్వాత అతని యొక్క నేమ్ ఆ లిస్టులో కనిపించకపోవడం అనేది చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. అందుకని నాకేమనిపిస్తుంది అంటే ఎస్ఎస్సి వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లం మీద చాలా గట్టిగా ఆలోచించాలా. లాస్ట్ అండ్ ఫైనల్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ నార్మలైజేషన్ ప్రొసీజర్ నాకైతే ఇప్పుడు దాకా అర్థమే కాలేదండి. కొందరు నార్మలైజేషన్లో నాకు 40 పెరిగాయి, కొందరు నార్మలైజేషన్లో నాకు 70 పెరిగాయి, ఒక స్టూడెంట్ అయితే 94 పెరిగాయి అని చెప్తున్నారు. మరి అది అఫీషియల్ 90 దాకా అది కాకపోవచ్చేమో. అదే నాకేమనిపిస్తుంది అంటే 80 to 90 కూడా 64 అండి, 64. ఎస్, 64 పెరిగాయి. మరి 64 నార్మలైజేషన్లో పెరుగుతున్నాయి అంటే ఇంకా నేను దానికంటే ఐఎమ్ లిటరలీ బాఫల్డ్. ఐ కెన్ యూజ్ ద వర్డ్ షాక్డ్. సో మై ఫ్రెండ్స్, ఫైనల్గా నేను 62 అండి, 18th షిఫ్ట్లో 62 పెరిగాయి, 44.5 పెరిగాయి అండి. రకరకాల వేలో రకరకాల వస్తున్నాయండి. సో ఫైనల్గా నేను చెప్పదలిసింది ఏంటంటే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్, ద గేమ్ ఈజ్ నాట్ ఓవర్. ఐ పర్సనలీ ఫీల్ కొద్దిగా అయితే బాధ ఉంటుంది సార్. నేను ఇక్కడ స్టూడియోలో మాట్లాడడం వేరు, మీ పెయిన్, మీ అగని, మీ యాంగ్విష్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను అనమాట. నిరంతరంగా మీరు అభ్యాసం చేసి మీ లైఫ్లో మీరు అన్నీ డెడికేట్ చేసేసి, అన్నీ సాక్రిఫైస్ చేసేసి చక్కగా కష్టపడ్డారు సార్. కానీ ఎస్ఎస్సి యొక్క పారామీటర్సు, ఎస్ఎస్సి యొక్క ప్రొసీజర్స్లో అయితే చాలా చాలా ఎరాటిక్గా ఉన్నాయి. అది అర్థం కావట్లేదు. నార్మలైజేషన్ అబ్నార్మలైజేషన్ అయిపోయిందండి. మరి నార్మలైజేషన్ ఎస్ఎస్సి కనుక చేస్తే ఒక క్లియర్ కట్ పిక్చర్ అనేది స్టూడెంట్కి ఇవ్వాలి సార్. 18th షిఫ్ట్లో ఇన్ని పెరిగాయి, 20th షిఫ్ట్లో ఇన్ని పెరిగాయి, దాని తర్వాత స్టూడెంట్కి ఒక ఛాన్స్ దొరుకుతుందన్నమాట. సరే నాకు ఈ మార్కులు రాలేదని తృప్తి పడతాడు, నెక్స్ట్ ప్రిపరేషన్ అనేది చక్కగా మొదలు పెడతాడు. కానీ అలాంటిది ఏమి ఇవ్వకుండా, అఫీషియల్ కీ ఇవ్వకుండా రిలీజ్ చేసేసి చాలామందిని మొబ్బపెట్టారండి. చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. బట్ ఎనీవే, గుడ్ న్యూస్ ఈజ్ దట్ ఎవరెస్ట్ ఈజ్ unchallenged, unparalleled #1 leader in South India with 220+ selections. Again, it's a record-breaking, stupendous success. And the bad thing, what I, along with my educators, my friends, Mr. Rajkumar, Mr. Reddy, we are all disappointed that those who got almost 330, 332, 327, 328, 324, they are still in an ocean of sorrow. But my friends, nothing to get disappointed here. God has already written your destiny. You're bound to get job. You missed it by a whisker. And I personally feel in a week or two, we may come up with some good news from SSC. Hopefully, this is what is my personal view, sir. I don't say that it is concrete and 100%. Maybe SSC will give us a very positive and a buoyant news that there is something good for the students to cheer up. And I personally feel those who have missed it, nothing to worry here. You got an exam in the month of June and July, and I personally believe and have confidence that 12th Fail movie is something which is special for me and special for you. You can restart it because you missed it by a whisker. చిన్న మార్జిన్తో మిస్ అయ్యారండి. మేబీ ఈసారి మీకు ఒక జాబ్ రావచ్చు, కానీ డెఫినెట్లీ గాడ్ హాస్ డెస్టైన్డ్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. మేబీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, మేబీ సమ్ అదర్ జాబ్. సో మై ఫ్రెండ్స్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. And that's it from my side. We will be back again with a much better, positive and a fantastic update in a few days as the SSC gives us a very positive news. Thank you so much for watching this video. Thank you from Team Everest, from Mr. Reddy, from Mr. Rajkumar, and hope you enjoy the day. Thank you so much.